పోలీస్ స్టేషన్ పేరును మహిళా పోలీస్ స్టేషన్ గా మారుస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు వేగంగా స్పందించి కేసులు నమోదు చేసేందుకు వీలుగా గతంలో వైసీపీ సర్కార్ దిశా చట్టం తీసుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ యువతిపై జరిగిన అత్యాచారం హత్య తర్వాత వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని కేంద్రం కొర్రీలు పెడుతూ వచ్చింది. అయితే ఆలోపై మహిళా పోలీస్ స్టేషన్లుగా దిశ పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లు కాస్త దిశ పోలీస్ స్టేషన్లుగా మారిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరగతోడింది. రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లను తిరిగి మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, దిశ పోలీస్ స్టేషన్లు మళ్లీ తిరిగి మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్చడానికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొదలుగా ప్రస్తుతం చూసుకుంటే కనుక దిశ పోలీస్ స్టేషన్ పేరు మార్చడం అంటే మహిళా పోలీస్ స్టేషన్ పేరు మార్చడం జరిగింది పూర్వం ప్రభుత్వం. అయితే కనుక గత ప్రభుత్వం చూసుకుంటే కనుక మహిళలకి న్యాయం చేస్తాము, మహిళలు దాడులనే ఖండిస్తాము, న్యాయ విచారణ జరిపిస్తాము, అంటే 21 రోజుల్లోనే విచారణ జరిపించి స్టేట్మెంట్ కోర్టు ప్రవేశపెడతామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దిశ పేరు పెట్టదని కూడా దానికి పేరు కూడా చెడ్డపేరు తీసుకొచ్చారని చెప్పి కూటమి ప్రభుత్వం అభిప్రాయపడి మహిళా పోలీస్ స్టేషన్ పేరు మారుస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మహిళా పోలీస్ స్టేషన్ మా పేరు మార్చిన దగ్గర నుంచి కూడా మహిళలకు ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా దాడులు జరిగినా వెంటనే తక్షణమే చర్యలు తీసుకుందామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ మధు.